కి సంబంధించి సార్ డిక్కీ ప్రారంభమై ఇప్పటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మొట్టమొదటగా పూణేలో మా ఫౌండర్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ మిలింద్ కాంబ్లే గారు 2005 ఏప్రిల్ 14వ తేదీ నాడు ఆ యొక్క స్థాపించడం జరిగింది డిక్కీని. అప్పుడు గౌరవ మేడం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి ఉండే. యూపీఏ గవర్నమెంట్తో మేము చాలా విధాలుగా కలిసి పనిచేసి దేశంలో మొట్టమొదటిసారిగా, అంతకుముందు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండే, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్ ఉంది, కానీ వ్యాపారంలో రిజర్వేషన్ని కల్పించినటువంటి ఘనత యూపీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంఎస్ఎంఈలో 4% ప్రొక్యూర్మెంట్, అప్పుడు ముకుల్ వాస్నిక్ గారు సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉండే, వీరభద్ర సింగ్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ఉండే. వారి యొక్క సహకారంతో మొట్టమొదటిసారిగా మా మొదటి ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉండాలని చెప్పి చాలా డిమాండ్ ఆ రోజుల్లో ఉండే. అప్పుడు గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి 2006వ సంవత్సరంలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ అందరితో మాట్లాడి ఈ విధంగా ప్రెషర్ వస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి సలహాలు అడిగారు. మేము చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నామంటే అప్పుడు ఇండస్ట్రీ అసోసియేషన్స్, కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ, ఫిక్కీ, అసోచోమ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వానికి మీరు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని అమలు కావచ్చు కాకపోవచ్చు, కానీ వాలంటీర్గా మేము చేయడానికి ముందుకు వస్తామని చెప్పి అఫిర్మేటివ్ యాక్షన్ సప్లయర్ డైవర్సిటీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇండస్ట్రీ అసోసియేషన్స్ తీసుకోవడం జరిగింది. దానికి మన్మోహన్ సింగ్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి అందులో డిక్కీని కూడా భాగస్వామ్యం చేసి ఇప్పటి వరకు ఆ జర్నీలో ఇండస్ట్రీ అసోసియేషన్స్తో డిక్కీ కలిసి పనిచేయడం ద్వారా లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రైవేటు సంస్థల్లో వాళ్లకు సప్లయర్స్గా, వెండర్స్గా మాకు అవకాశం లభించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే 2012వ సంవత్సరంలో అది సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, పరిశ్రమల శాఖ మంత్రిగా గీతారెడ్డి గారు ఉండే. వారి నాయకత్వంలో జూబీ హాల్లో ఉప ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, గీతారెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ చేతుల మీదుగా డిక్కీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించింది. తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నో రకాలుగా గవర్నమెంట్తో లైసెన్సింగ్ చేయడం ద్వారా ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా కానీ తెలంగాణ పాలసీ గురించి వివిధ ముఖ్యమంత్రులకు మేము వివరించేటటువంటి అవకాశం మాకు దక్కుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఒకప్పుడు ఉద్యోగాలు ఉంటుండే, సరైనటువంటి అభ్యర్థులు లేకుంటుండే దళిత సమాజం నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ ఉంటుండే సరైన అభ్యర్థులు లేకుండా. కానీ కాలక్రమంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఎంతోమంది క్వాలిఫైడ్ పీపుల్ బయటకు వస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ, అంటే ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది తగ్గిపోయిన క్రమంలో యాజ్ అ డిక్కీ మేము ఈరోజు గవర్నమెంట్తో ఏనాడు కూడా పోరాటం చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా కాకుండా ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఇవ్వడం ఈజ్ అ డిక్కీ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ వీ కెన్ ప్రొవైడ్ టు ద గవర్నమెంట్ అనే దానిపైనే డిక్కీ టీం కంప్లీట్గా నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా, మేము డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేసి చాలామందికి ఇగో ఈ మార్గంలో మనం పోక తప్పదు, ఇంకా మీరు ఉద్యోగాల గురించి ఎదురు చూసే ప్రయత్నం చేయకండి, ఈ యొక్క మార్గము ఏదైతే వ్యాపార రంగం ఉందో అది ఒకప్పుడు కొంతమంది గుత్తాధిపత్యంలో ఉండే, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లల్లో కూడా చాలా మందిలో లేటెస్ట్ టెక్నాలజీతోని న్యూ స్టార్టప్స్ ఎంతోమంది న్యూ ఐడియాస్తో రోజు వస్తున్నారు. మా ఆఫీస్కి డైలీ ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు, మహిళలు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పినప్పుడు వాళ్ళకు మెంటరింగ్ చేసి
ఇగో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది, సో దీన్ని మీరు ఏ విధంగా మ్యాచ్ చేయగలుగుతారు, ఏ విధంగా దీన్ని కొలాబరేట్ చేయగలుగుతాము అని చెప్పి బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ మేము మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్లో మేము బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫీస్ డిక్కీది మన సెక్రటరేట్ దగ్గరనే ఉంది సార్. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీ, ఎప్పటికీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని వచ్చినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు డిక్కీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చాప్టర్స్ పనిచేస్తూ ఉన్నాయి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. ఇటు స్టాలిన్ గారితో కానీ, మమతా బెనర్జీ గారితో కానీ, అటు మరి బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడున్నా కానీ అందరితో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపేటటువంటి ప్రయత్నం డిక్కీ సంస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఈరోజు డిక్కీ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఎన్నో పథకాలని గౌరవ శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. వారు రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేయమని చెప్పి మాకు సలహా ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఓడిఓపి ఏ జిల్లాలో ఎటువంటి వనరులు ఉన్నాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఆ ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్కు ఏ విధంగా వాల్యూ అడిషన్ చేయగలుగుతాము అనే దానిపైన చాలా టెంప్లెట్స్ మేము తయారు చేసి పెట్టున్నాం. సో ఆ టెంప్లెట్స్ అన్ని కూడా తమరు ఎప్పుడైనా టైం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు విక్రమార్క గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఒక స్ట్రక్చర్డ్ మీటింగ్ మాకు పెట్టగలిగితే మేము ఒక ప్రజెంటేషన్ మా ఆలోచనలన్నీ కూడా మీతో పంచుకుంటాం. పంచుకున్న తర్వాత దాంట్లో